Audio Jungle. ఇవాళ అవసరం ఉన్నది చదువు. పిల్లలు ఏమంటారు, అయ్యా మా తాత కాసిండు, మా పెద్ద ఆయన కాసిండు, ఇక మేము రాయం, మేము చదువుకుంటాం అంటున్నారు. వాళ్ళకు రాయితీలు ఇస్తారు కానీ నేను ఇవ్వాలని ఒక లవ్ లెటర్ రాసిన. కేసీఆర్ మొన్న జగ్జీవన్ రావు బర్త్డే అయితే నువ్వు రావా? ఏమిట్లా నీ అంటారు? జగ్జీవన్ రావు మనిషి కాదా? పేద కుటుంబంలో పుట్టలేదా? దేశ స్వాతంత్రంలో పోరాడలేదా? ఆడికి కడియం సీఎని పంపిస్తాడు. ఇక పోతే రేపు ఏది 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే బర్త్డే ఉంది, దానికి జోగి రామన్నను పంపిస్తావు అంటే నువ్వేం రాదు అనుకుంటున్నావు రే బాబు? అందుగురించి ఉత్తరం రాసినా ఈసారి నువ్వు రాకపోతే ఎవరికి రాదు కానీ బొర్లు సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకగలుగుతాం మేము. సమాజంలో మెజార్టీ ఉన్నది పది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. తప్పనిసరిగా నువ్వు రాకపోతే అనుకో ఊరూరు తిరిగి చెప్తా. మా నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మా నాయకుడైనటువంటి జ్యోతిరావు పూలే మా దేవుడురా, అల్ల పెట్టినోడు, ఈనాడు సమాజంలో గుర్తింపించినోడు. వాళ్ళకే నువ్వు గౌరవం ఇవ్వకపోతే నువ్వు ఏమిస్తావు? మాట్లాడితే 5 ఎకరాల భూమి 5 కోట్లు ఎవరికి కావాలా బాబు? సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమన్నా? తెలంగాణ గురించి ఈనాడు సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతున్నాం. తెలంగాణ వాళ్ళే బాగో, ఆంధ్ర వాళ్ళే జాగో అన్న వాళ్ళేరా. ఇవాళ మేము కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతాను. తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగో. ఇప్పుడు అది ఉల్టా అయిపోయింది. ఆంధ్ర వాళ్ళే ఆవు, తెలంగాణ వాళ్ళే జావట్టున్నాడు. ఉల్టా కేసు అయిపోయింది. నా ఉద్దేశంలో కేసీఆర్ మాటలలో ఎక్స్పర్ట్. ఇక ఆయన కొడుకున్నాడు బాబు, ఇక వారికి ఆయనకి అహంకారమే లేదు. ఏది ధృతరాష్ట్ర పాలన జరుగుతున్నది, దుర్యోధను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆఖరిగా బాయిలున్నా నేను తప్పేస్తానమ్మా. దుర్యోధను ఆఖరి పరిస్థితి ఏమిటి? ఇవాళ నేను పేపర్లో చూసినా చాలా సంతోషపడ్డా. ఏదంటే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లేదట, అర్థమైపోయిందాడు. ఎక్కడ గిరాకులు వస్తలేదు, ఎవడు వస్తలేడు. ఆమె దగ్గర వస్తే మమతా అమ్మాయి సున్లియా తుమ్ బోలే హమ్ సున్లియా, హమ్ బోలే తుమ్ సున్లియా అన్నది అయిపోయింది. ఇక ఎవరికి దొరకలేదు. మూడో ఫ్రంట్ ఎట్లుంటుందా బాబు? వితౌట్ కాంగ్రెస్ ఉంటుందా? కాంగ్రెస్ లేదే మూడో ఫ్రంట్. ఏదైనా ఇవాళ అర్జెంట్ల మీద అన్యాయం జరిగిందండి. రాహుల్ గాంధీ, హ్యాట్స్ అప్ టు యూ. యు హావ్ టేకెన్ ఎ రైట్ ప్రోగ్రామ్ all over India, not only the 23rd, you are making a big program in Delhi. Because you are calling all over the SC leaders, ST leaders. Really, यह अवसर ఉన్నది. यह अवसर ఉన్నది. राहुल जी, लोग कल तक आपको क्या बोले? पप्पू बोले, पर पप्पू जाके पप्पा बन गया. पप्पू बोले तो लौंडा, पप्पा बोले तो बाप बन गया. अब तो कैसे जवाब दे रहा. कर्नाटक में देखो, राहुल जी की आवाज चल रही है. आप करप्शन की बात करते, येडियुरप्पा को बाजू बिठा के तू करप्शन की बात करता. नोटिफिकेशन दी, नोटिफिकेशन जेल को जाके आया, उसको बाजू बिठा के करप्शन की बात करता. सिद्धरामैया बड़ा आदमी है, बराबर लड़ रहा है. कर्नाटक में कोई भी बोलो, यहाँ के मीडिया से मेरा चैलेंज है. हमारा कांग्रेस में राहुल गांधी के नेतृत्व में, सिद्धरामैया के नेतृत्व में कांग्रेस सरकार आ रही. కనుక బడుగు బలైన వర్గాల వారు మన ధైర్యాన్ని మనం భయపడవద్దు. వాస్తవాలు చెప్పాలి. నేను నిజంగా కూడా మా పిసిసి అధ్యక్షుడు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏమిటంటే రైతులకు సంఖ్య లేని దేశంలో ఎవరైనా వేసిందా? ఖమ్మంలో అన్నయ్యుడట రైతులకు 4,000 ఇస్తాడట. ఎవరి కావాలో రైతు ఆత్మవిశ్వాసంతో బతుకుతాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ దానం చేస్తాడు. మా చేతిలో నువ్వు ఖర్చు చేస్తావు, అర్జెంట్ 3rd డిగ్రీ ఇస్తావు. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి. అందుగురించి నేను నా రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుల గారిని. 14th ఏది అంబేద్కర్ జయంతి బర్త్డే తర్వాత ఒక సీనియర్ల మీటింగ్ పిలవండి. హౌ టు వర్క్ అవుట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.